హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఎంతమంది పాత ఫోన్స్ లైక్ ఓల్డ్ ఫోన్స్ ని మిస్ అవుతున్నారు? అప్పట్లో మనకి బ్యాటరీ చెడిపోతే కొత్త బ్యాటరీ అయితే ఏసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి ప్యానెల్ ఏదన్నా కలర్ షేడింగ్ అయితే కొత్త ప్యానెల్ అయితే ఏసుకోవచ్చు. సో ఇటువంటి టెక్నాలజీని ఎంతమంది మిస్ అవుతున్నారు? సేమ్ టెక్నాలజీ ఇప్పుడు 2024లో ప్రెజెంట్ ఉన్న ఫోన్స్ లోకొస్తే ఎలా ఉంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వస్తే జూలై 8న నథింగ్ సబ్ బ్రాండ్ సిఎంఎఫ్ నుంచి అయితే ఒక ఫోన్ అయితే రాబోతుంది. ఫోన్ 1 అనేసి. ఇంతవరకు మనం బడ్స్ అయితే చూసాం అండ్ వాచెస్ అయితే చూసాం. ఫర్ ద ఫస్ట్ టైం ఈ బ్రాండ్ నుంచి ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు అండ్ ఇది కూడా తక్కువ బడ్జెట్ లో అయితే ఇండియాలోకి తీసుకురాబోతున్నారు అనమాట. లాంచ్ ఈవెంట్ ముందుగా ఈ ఫోన్ స్పెక్స్ ఏంటి, ప్రైజెస్ ఎంత ఉంటాయి, ఆ ప్రైస్ ట్యాగ్ లో ఈ ఫోన్ మనం తీసుకోవచ్చా, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇన్ కేస్ మీరు ఏదన్నా ఫోన్ తీసుకుందామని ప్లాన్ చేస్తే వెయిట్ చేయండి. మనకి సిఎంఎఫ్ నుంచి అయితే బడ్జెట్ లో ఫోన్ తీసుకురాబోతున్నారు. డిజైన్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనకి మల్టిపుల్ కలర్ ప్యానల్స్ తో అయితే మనకి ఫోన్ వచ్చేలాగా అయితే కనిపిస్తుంది. అండ్ మనకి కస్టమైజబుల్ ప్యానల్ సపోర్ట్ అయితే కూడా ఈ ఫోన్ లో అయితే ఉంది. అండ్ సెంటర్ లో కొన్ని డాట్స్ అండ్ సర్కిల్స్ తో అయితే వీళ్ళు డిజైన్ అయితే తీసుకొచ్చారు. అండ్ మనకి ఫ్రంట్ సైడ్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఆమ్లెట్ స్క్రీన్ తో అయితే మనకి ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ లో జూలై 8న 2:30 PM కి అయితే ఈ ఫోన్ మనకి లాంచ్ అయితే చేయబోతున్నారు. అండ్ 120 Hz అండ్ రిఫ్రెష్ రేట్ కి అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. అండర్ ద హుడ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో అయితే ఈ ఫోన్ వచ్చేలాగా అయితే కనిపిస్తుంది. ఇది 7200 కి అయితే సక్సెసర్ అని చెప్పొచ్చు. 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, 8 కోర్స్ అయితే ఉంటాయి. ఇందులో 4 ఆర్మ్ కార్టెక్స్ A78 కోర్ అయితే ఉంటుంది. అప్ టు 2.5 GHz వరకు అయితే మనకి క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ 4 ఆర్మ్ కార్టెక్స్ A55 కోర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు గేమింగ్ ఆడాలనుకుంటే మనకి ఫ్రీ ఫైర్ అలాగే పబ్జీ కానీ లేదంటే కాల్ ఆఫ్ డ్యూటీ కానీ వెరీ హై సెట్టింగ్స్ లో మీరు గేమ్ ప్లే అయితే ఉంటుంది. సేమ్ 7200 అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందో సో దానికన్నా ఒక 20 or 25% అయితే 7300 ప్రాసెసర్ అయితే మనకి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. బట్ మీరు ఎక్కువ గేమ్స్ కోసమే తీసుకోవాలి అని ప్లాన్ చేస్తుంటే సో ఈ ఫోన్ అయితే స్కిప్ చేయండి. ఇంకా బెటర్ ప్రాసెసర్ అయితే మనకి బెటర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉన్న ఫోన్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ డ్యూయల్ క్యామ్ సెటప్ తీసుకొచ్చారు. 50 మెగాపిక్సెల్ సెన్సర్ అండ్ ఒకటి డెప్త్ సెన్సర్ లాగా తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెంట్రల్ పంచోల్ కట్అవుట్ లో అయితే సెల్ఫీ షూటర్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మనకి యూస్ చేసి 4K వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. బట్ ఫ్రంట్ సైడ్ మీరు స్ట్రిక్ట్లీ 1080p వరకే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 6GB ర్యామ్ తో అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. ఇది బేసిక్ మోడల్ అని చెప్పొచ్చు. అండ్ 8GB 128GB హై ఎండ్ మోడల్ అయితే కూడా తీసుకురాబోతున్నారు. LPDDR4X ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. UFS 2.2 మీద రన్ అవుతుంది. బట్ ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది మనకి LPDDR5 వరకు సపోర్ట్ చేస్తుంది. UFS 3.1 అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ ఈ ఫోన్ లో మాత్రం 2.2 తీసుకొచ్చారు అండ్ 4X ర్యామ్ అయితే మనకి రన్ అవుతుంది అనమాట. అవుట్ ఆఫ్ ది బాక్స్ 114 అయితే రన్ అవుతుంది. IP52 రేటింగ్ తో అయితే ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే వీళ్ళు బాక్స్ లో మనకి టూల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు సిమ్ ఎజెక్టర్ గా అయితే యూస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు స్క్రూ డ్రైవర్ లాగా అయితే యూస్ అవుతుంది. సో ఈ స్క్రూ డ్రైవర్ ని యూస్ చేసి ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ మనకి ఒక స్క్రూ అయితే ఇచ్చారు. ఆ స్క్రూ ని మీరు తీసి దాన్ని మీరు బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ అయితే తీసుకోవచ్చు. అండ్ కొన్ని రూమర్స్ ప్రకారం మనకైతే బ్యాటరీ అయితే కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనేసి అయితే కనిపిస్తుంది. సో ఈ టెక్నాలజీ అంతా మనకి పాత ఫోన్స్ లో అయితే చూసాం. దాని తర్వాత మనకి నాన్ రిమూవబుల్ బ్యాటరీస్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు అండ్ బ్యాక్ ప్యానల్స్ అయితే కూడా చేంజ్ చేసుకుని ఇటువంటి టెక్నాలజీతో సిఎంఎఫ్ ఫోన్ 1 అయితే తీసుకురాబోతున్నారు. అండ్ బాటమ్ రైట్ కార్నర్ లో మనకు ఒక కస్టమైజబుల్ రొటేటింగ్ డైల్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకు కొన్ని ఇయర్ ఫోన్స్ లో చూసాం కదా, సిఎంఎఫ్ ఇయర్ ఫోన్స్ లో రొటేటింగ్ డైల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ డైల్ అయితే తీసుకొచ్చారు. ఇది యూస్ చేసి మీరు సౌండ్ కంట్రోల్ అయితే చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు నెక్స్ట్ సాంగ్ కానీ ప్రీవియస్ సాంగ్ అయితే కూడా మీరు స్విచ్ అయితే కావచ్చు అనమాట. ఇటువంటి టెక్నాలజీ తీసుకొచ్చారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఫోన్ కి అయితే. కస్టమైజబుల్ బ్యాక్ ప్యానల్స్ అన్నాం కదా, సో ఈ ఫోన్ లో మీకు చాలా మల్టిపుల్ కలర్స్ లో అయితే ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్స్ అయితే మనకి అందుబాటులో అయితే ఉన్నాయి. లైక్ ఆరెంజ్, బ్లూ, ఎల్లో అనేసి రెడ్ కలర్ లో చాలా కలర్స్ లో అయితే మనకి బ్యాక్ ప్యానల్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బ్యాక్ సైడ్ మీకు గ్లిఫ్ లైట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు. మనకైతే నథింగ్ ఫోన్స్ లో బ్యాక్ సైడ్ గ్లిఫ్ లైట్స్ అయితే చూస్తాం కదా, అటువంటి టెక్నాలజీ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకురాలేదు. టెక్స్చర్ డిజైన్ అయితే మనకి తీసుకొచ్చారు. ఫైనల్ ప్రైస్ గురించి మాట్లాడితే 6GB ర్యామ్ బేసిక్ మోడల్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. దీని ప్రైస్ మనకి 15,999 రూపీస్ ప్రైస్ చేశారు. అంటే 16,000 రూపాయలు అని చెప్పొచ్చు. 8GB ర్యామ్ మోడల్ ప్రైస్ చూసుకుంటే 17,999 రూపీస్ ప్రైస్ తీసుకొచ్చారు. అంటే 18,000 రూపాయలు అయితే తీసుకొచ్చారు అనమాట. సో ఓవరాల్ గా మనకి ఫోన్ అనేది 20,000 రూపాయల లోపల అయితే మేము ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అదే రోజున బడ్స్ ప్రో 2 అండ్ వాచ్ ప్రో 2 అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు అనమాట. సో ఇది గైస్ సిఎంఎఫ్ ఫోన్ 1 గురించి అయితే. సో మీ యొక్క ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యాపీ నైస్ డే గైస్.